మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు, మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొక్కుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు. ఆకలి మీద వస్తే బుక్కలు పువ్వ పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము. మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించింది. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన. పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాకాహారులు అయితే రొయ్యల గుట్ట మాయమెట్టయిందని ఎక్కడికి అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వస్తాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలైన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్లో చేస్తాం అంటలేం, మేము ఉత్తరప్రదేశ్లో చేస్తాం అంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అణచివేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశం నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతనే చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కూడబెడతాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకెక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక
నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగాడు. మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన దక్కలేదు. ఎట్లా అన్నా, ఈ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నాడు. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నారా? సరే విననప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. కాదు నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, గుర్ర వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి. మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాం. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమైన చూపిద్దాం. మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూడాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాలలో. మా బలైన వర్గాల సోదరులారా, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్టాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఇవాళ మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎట్లా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్లు మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకున్నాం. సోదరులారా, బలహీనం అనుకోకు. మేము గౌరవంగా ఉన్నాం, మీ గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజనులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.